సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల. అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి అదితి గజపతిరాజు ఈరోజు నామినేషన్ వేశారు. ఇక రెండో వార్త తీసుకున్నట్లయితే బొబ్బిలి శ్రీను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇక మూడో వార్త తీసుకున్నట్లయితే అంటే కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లిలో నామినేషన్ వేశారు. ఇక పార్వతీపురంలో అలజంగి జోగారావు, అదేవిధంగా గుమ్మ తనుజ కూడా ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. దీనిలో ప్రధానంగా విజయనగరం నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంటే పూసపాటి అదితి గజపతిరాజు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా తన తండ్రి అదేవిధంగా తల్లి యొక్క ఆశీర్వాదాలను కూడా ఇంటి వద్ద అశోక్ బంగ్లాలో ఆమె స్వీకరించారు. ఈ నేపథ్యంలో అక్కడ నిరాడంబరమైనటువంటి వాతావరణంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి ఆ యొక్క దానికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. ఆమె యొక్క తండ్రి, తల్లి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి జిల్లా నాయకురాలు రెడ్డి పావని, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి కూడా ఈ నామినేషన్ వేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే ఒక నిరాడంబరమైనటువంటి వాతావరణంలో విజయనగరం కూటమి అభ్యర్థి ఒక నామినేషన్ ప్రక్రియ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఒక అంటే ఒక కూటమి అభ్యర్థికి అంటే ఎలాంటి కూడా అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి కేంద్ర మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఈరోజు అంటే నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో ఆయన చెప్పుకొచ్చారు. ఇక అంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి అంటే వైసీపీని గెలిపించినట్లయితే ఎంతో నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అంటే దీంతోపాటు 3 పార్టీల నేతలు కూడా ఈ కూటమి అభ్యర్థిని గెలిపించాలి, అద్ది విజయలక్ష్మిని విజయనగరం నియోజకవర్గంలో గెలిపించాలని చెప్పి వారంతా కూడా అభ్యర్థించారు. ఇక రెండో వార్త తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈరోజు బొబ్బిలి శ్రీను ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఒక అంటే నిరాడంబరమైన వాతావరణంలో ఇది కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఎం, సిపిఐ అంటే ఇండియా కూటమి అభ్యర్థిగా ఈరోజు విజయనగరం పార్లమెంట్ స్థానానికి బొబ్బిలి శ్రీను ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు. ఒక ర్యాలీని కూడా కొనసాగించారు. అంటే విజయనగరంలోని కూటమి ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ అభ్యర్థి ఒక ర్యాలీగా నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయంలోని దానికి సంబంధించి జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి దీనికి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి నేపథ్యంలో అదంతా కూడా ఆ సంబంధిత నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఇది కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. తనకు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే ఏదైతే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది, యువతకు అన్ని రకాల లాభం చేకూరే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ అయినటువంటి బొబ్బిలి శ్రీను ఈరోజు అభ్యర్థించారు. దానికి సంబంధించి
సంబంధించి మనం విజువల్ చూసుకోవచ్చు. బైక్ ర్యాలీ కూడా నగరంలో జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవ వార్త తీసుకున్నట్లయితే చీపురుపల్లిలో ప్రధానంగా ఉన్నటువంటి చీపురుపల్లిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కిమిడి కళా వెంకట్రావు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు. దానికి సంబంధించి అంటే గుర్ల మండలం అచ్యుతాపురం నుంచి కూడా ఒక భారీ ర్యాలీ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశంలోని ఒక పార్టీ వారి యొక్క తెలుగు తమ్ముల్లో ఒక నూతన ఉత్తేజం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికంటే ఇంతకుముందు చీపురుపల్లిలో ఒక అసమ్మత వర్గం ఉందనే మనం ఉండేదని అనుకునే వారిలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం తీసుకున్నట్లయితే కిమిడి నాగార్జున మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, దానికి సంబంధించి చీపురుపల్లి రిటర్నింగ్ అధికారి ఉన్నటువంటి అతనికి ఈరోజు సంబంధిత నామినేషన్ పత్రాలను కిమిడి కళా వెంకట్రావు ఈరోజు అందజేస్తారు. ఇక 4వ వార్త తీసుకున్నట్లయితే పార్వతీపురం జిల్లాకు సంబంధించి పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అలజంగి జోగారావు, స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆర్డీఓ కార్యాలయంలోని దీనికి సంబంధించి నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా కూడా తనుజ అంటే అరకు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తనుజ ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు. అక్కడ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక భారీ ర్యాలీ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికంటే వైసీపీ కానీ గెలిచినట్లయితే ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పి వారి ఇరువురు కూడా ఒక పక్క అలజంగి జోగారావు అదేవిధంగా తనుజ కూడా చెప్పుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. వైసీపీని గెలిపిస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి వారంతా కూడా అభ్యర్థించారు. మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. అదంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్వతీపురంలోని ఒక అరకు ఎంపీ అభ్యర్థిగా చేస్తున్నటువంటి తనుజ కూడా ఆ ఓట్లను అభ్యర్థించినట్లు మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి వార్తలు తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నెల్లిమర్లలోని ప్రసంగంలో పాల్గొన్నారు. అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించారని మనం చెప్పుకోవచ్చు. అసలు వైసీపీ కానీ మళ్ళీ వచ్చినట్లయితే ఇప్పటికే దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి, సుమారు 160 దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పి చంద్రబాబు జగన్పై విమర్శలు గుప్పించారు. ఇక ఏదేమైనప్పటికీ అంటే తను కానీ అంటే కూటమి కానీ ఆ ప్రభుత్వం కానీ ఒకవేళ ఎన్నికల్లో గెలిచినట్లయితే మొట్టమొదటిగా మెగా డిఎస్సిపై సంతకం చేస్తానని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక వృద్ధాప్య పెన్షన్ కూడా 3,000 ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ 4,000 చేస్తానని చెప్పి ఒక పక్క చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్పై అంటే నెల్లిమర్లంతా కూడా అంతా కూడా అనకొండగా మింగారు, కొండలన్నింటినీ కూడా మింగారని చెప్పి నెల్లిమర్లలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కొండలను అనకొండగా మింగారని చెప్పి ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గాని వచ్చినట్లయితే సైకో జగన్ను తరిమి కొట్టాలని చెప్పి పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి నెల్లిమర్ల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాధవిని గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కూటమి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కలిసి టప్పలనాయని కూడా గెలిపించాలని చెప్పి చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఈ సభ అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఉత్తేజమైనటువంటి వాతావరణంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెల్లిమర్లలో కూడా చాలా ఒక జన సందోహం మధ్య ఈ వాతావరణంలో ఇదంతా కూడా సభ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక శ్రీకాకుళం సంబంధించి అంటే వైసీపీ సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా సిద్ధం బస్సు యాత్ర ముగింపు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలలో జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును గెలిపించినట్లయితే మళ్ళీ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం సంబంధించినటువంటి ఏవి కూడా పథకాలు అమలు కావు, దయచేసి చంద్రబాబును గెలిపించొద్దని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో టెక్కల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ సిద్ధం తాలూకా బస్సు యాత్ర సంబంధించినటువంటి ముగింపు సభ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లా నుంచి ఏ విధంగా అయితే ప్రారంభమైందో ఈ యొక్క బస్సు యాత్ర అదే ఉనికితో అదే సంబంధించినటువంటి ఉత్సాహంతో అక్కడంతా కూడా జన సందోహం మధ్య వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఇదంతా కూడా మీటింగ్ ప్రచారం అంతా చాలా ఉత్సాహంగా సాగిందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అన్ని సంక్షేమ పథకాలు 175కి 175 సీట్లు కూడా ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని చెప్పి, అదేవిధంగా 25 ఎంపీ స్థానాలు కూడా అంటే 200 కంపల్సరీగా మేము కొడతామని చెప్పి అని చెప్తూ ఒక పక్క వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు, ఓటర్లు కూడా అంతా సిద్ధంగా ఉన్నారు, ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధం ముగింపు సభ చాలా విజయవంతంగా జరిగిందని చెప్పి ఒక పక్క
జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై చాలా విమర్శలు కూడా చేశారు. ఆయన నమ్మొద్దు దయచేసి ఎవరు కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఇది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ. మరింత విశ్లేషణ అందించడానికి వైసీపీకి సంబంధించినటువంటి జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్ గారు మన స్టూడియోకి కాసేపట్లో రానున్నారు. ఈ నేపథ్యంలో మరింత విశ్లేషణ అందించనున్నారు. దీంట్లో కాసేపు సిద్ధ యుద్ధం కార్యక్రమంలో కాసేపు విరామం. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. వైసీపీ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్ గారు మరింత విశ్లేషణ అందించడానికి మన స్టూడియోకి వచ్చారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రేక్షకులకు నమస్కారం. ప్రసాద్ గారు, అంటే వైసీపీలో ఒక 5 వార్డు డివిజన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా మీరు బాధ్యతలు చేపడుతున్నారు. అంటే వైసీపీలో మీ ప్రయాణం ఏ విధంగా జరుగుతుందంటారు? కంఫర్టబుల్గానే ఉంది. యాక్చువల్గా 2019 ఎన్నికల తర్వాత స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు వారి ఆహ్వానం మేర విజయనగరం ఊరు డెవలప్ చేద్దాం, మాతో కలిసి నడవండి అని అన్నందుకు కొన్ని అంటే ఈ విధంగా చేస్తే నేను మీతో కలిసి నడవటానికి అభ్యంతరం లేదు అంటూ వారితో కలిసి నడవటానికి ప్రయత్నం చేశాను. ఆ విధంగానే ఆయన నాకు చెప్పిన మేర ఏ ఏ ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి చేయాలో దాని యాక్షన్ ప్లాన్ మేర ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. రాజకీయ ఆరంగరేటం అంటే విఎస్ ప్రసాద్ గారు ఎప్పుడు చేశారు? తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అప్పుడు ఉండేవారు. ఎప్పుడు చేస్తారు, ఎలా జరిగిందంటారు ఇదంతా కూడా? నేను రాజకీయ ప్రవేశం అంతా అన్నగారి అభిమాని. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నా ఫస్ట్ ఓటు తెలుగుదేశం పార్టీకి, ఓటు హక్కు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి నేను వినియోగించుకున్నాను. అన్నగారి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీలో 88-90 ప్రాంతాల్లో చేరడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి అంటే వార్డు స్థాయి నుంచి పట్టణ అధ్యక్షుడి స్థాయి దాకా మధ్యలో కౌన్సిలర్గా అవటం, అలాగే టీడీపీ ఫ్లోర్ లీడర్గా అశోక్ గజపతిరాజు గారు నన్ను చేయటం కూడా జరిగింది. ఆ విధంగా టీడీపీలో నా ప్రస్థానం సాగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత యాక్టివ్గా వైసీపీ పార్టీలో లేరని చెప్పి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఏంటంటారు? ఎందుకు అసలు లేదంటారు? కారణం ఏంటంటారు? అది ఏమీ లేదండి. టీడీపీలో ఉన్నప్పుడు నా బాధ్యతలు వేరు, వైసీపీలో ఉన్నప్పుడు నా బాధ్యతలు వేరు. అక్కడ రాజకీయం డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ రాజకీయం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ నాకు అశోక్ గజపతిరాజు గారు 40 వార్డులు ఇన్ఛార్జ్, ఒక పట్టణ అధ్యక్షుడిగా చేశారు. సో అన్ని వార్డులు నేను తిరగాలి, అన్నిటిది కూడాను రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే 2019 ఎన్నికల్లో కూడా మా వరకు అయితే సమర్థవంతంగా నిర్వహించడం అయితే జరిగింది పట్టణ అధ్యక్షుడిగా. వైసీపీలో వచ్చేటప్పటికే ఇక్కడ జోనల్ వ్యవస్థ, నాకు ఒక 5 డివిజన్లు కేటాయించడం, అలాగే నాయకులకి 3, 4 నాయకుడి స్థాయిని బట్టి డివిజన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అది డిఫరెంట్గా ఉంటుంది, రాజకీయమే డిఫరెంట్గా ఉంటుంది. విజయనగరం నియోజకవర్గంలోని ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంతైతే శక్తి అయితే ఉందో అంత శక్తి మీకు ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకు ఆ టైంలో అంటే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని వేడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? యాక్చువల్గా 2014లో నా రాజకీయ గురువు అశోక్ గజపతిరాజు గారు, వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. అశోక్ గజపతిరాజు గారు నన్ను ఒక అభ్యర్థిగా మీకు అవకాశం ఉందా, మీ ప్రతిపాదనలు పంపించమంటారా అని అడిగినప్పుడు అంతకంటే నాకు నేను మరి అంటే ఒకనొక సమయంలో ఎంపీ అభ్యర్థిగా అశోక్ గజపతిరాజు గారు వెళ్ళారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరు వినబడే అవకాశం ఉంది, అసలు వినిపించింది కూడా. అది 2014లోనే జరిగింది. అది ఆయన చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే సామాజిక సమీకరణాల మేర ఆనాడు మీసాల గీత గారిని ఎంపిక చేయటం జరిగింది. దానివల్ల మరి సామాజిక సమీకరణాల వల్లనే నేను కొద్దిగా వెనకబడాల్సి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేడవలసి వచ్చిందంటారు? అంటే అంత సీనియర్ లీడర్గా ఎన్టీఆర్ అభిమానిగా అంటే సంబంధించినటువంటి అశోక్ గజపతిరాజు గారు ఒక అభిమానిగా ఉంటూ నాకు స్థానికంగా అశోక్ గజపతిరాజు గారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నాకు రాజకీయం
నేర్పించిందే అశోక్ గజపతిరాజు గారు. ఆయన శిష్యుడిని నేను. ఆయన ఏ విధంగా అయితే రాజకీయం చేసుకెళ్తారో అదే బాటలో నేను ఇప్పటికీ కూడాను అదే విధంగా ఉంటాను. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పంథాలో మార్పు వచ్చింది. దానివల్ల వేడవలసి వచ్చింది. మీకు గుర్తుందో లేదో 2014కు ముందు కూడా నేను ఒకసారి రిజైన్ చేశాను, తెలుగుదేశం పార్టీని వీడి. అయితే ఆనాడు నేను ఏ పార్టీలోని చేరలా. నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ని సారథ్యం వహించి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాను. కారణం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక నిర్ణయం 2 రాష్ట్రాలు నా కళ్ళు వంటిది అని చెప్పి ఆయన అక్కడని ఉత్తరం ఇచ్చి ఇక్కడికి వచ్చి మనకి సమైక్యాంధ్ర ఉద్యమం చేయమంటాం అన్నది నాకు కొద్దిగా నాకు నచ్చని విషయం. అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవటం, మళ్ళీ యూటర్న్ చేయటం, ఇది కొద్దిగా అక్కడ నాకు విభేదించి నేను బయటకు వచ్చాను. అంతేగాని స్థానికంగా అశోక్ గజపతిరాజు గారితో కానీ అదితి గజపతిరాజుతో కానీ వారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు. వారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. అంటే గతంలో డిప్యూటీ హోంమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చినరాజప్ప గారి మీటింగ్కి తమరు వెళ్ళారని చెప్పి తర్వాత చంద్రబాబు సంబంధించినటువంటి మీటింగ్కి వెళ్ళలేదు, అందువల్ల ఆ కారణం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పి ఒక పక్క సమాచారం అయితే మాకు అది తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? అది తప్పు. అదేమైందంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగు మరుసటి రోజు మేము విజయవాడ వెళ్ళాలి. చినరాజప్ప గారు ఎలక్షన్లు అయిన తర్వాత ఊర్లోకి వచ్చారు. మరుసటి రోజు జరగవలసిన మీటింగ్కి మన నాయకులంతా కూడాను కార్లలోనూ వాళ్ళు వెళ్ళారు. నేను రాత్రికి ట్రైన్లో వెళ్ళాలి, నా రిజర్వేషన్ అలాగే అయింది. నేను ఊర్లో ఆనాడు నేను ఒక్కడే మిగిలా. చినరాజప్ప గారు వచ్చినప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక పట్టణ అధ్యక్షుడిగా నాకు ఉంది. దానివల్ల నేను చినరాజప్ప గారిని బాబామెట్ట దర్గాలో నేను కలవడం జరిగింది. దాన్ని కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోయారు. దానికి చిలవలు పలవలు వెళ్ళి దానికి ఒక కుల రంగు పూలివి ఏదో చేశారు. అది కూడా నేను కొద్దిగా హట్ అయిన మాట మాత్రం వాస్తవమే. ఎంచేతనంటే ఒక ప్రోటోకాల్గా నేను ఒక పట్టణ అధ్యక్షుడిగా ఒక హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఏ నాయకుడు లేరు. ఆనాడు మన అశోక్ గజపతిరాజు గారు లేరు, లేకపోతే అదితి గజపతి గారు లేరు, ఏ నాయకుడు లేరు, ఐవీపీ లేరు, అందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్. ఆనాడు నేను వెళ్ళాను ఆయన కలవాలి తప్పదు. తర్వాత 1-2 రోజుల్లో తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాని గురించి కూడా ఆయన ఇక్కడి నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు చెప్పడం చినరాజప్ప గారు ఇవన్నీ కూడా చేశారు. ఆయనతో ఆ ప్రెస్ మీట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అది కారణం అది కాదంటారు? అది కాదు, అదైతే ఇవన్నీ అపోహలు. ఓకే ఓకే సార్, మరొకటి అంటే దీనికి అంటే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారితో మీకు సాన్నిహిత్యం ఏ విధంగా ఉంది? అటు అశోక్ గజపతిరాజు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏ విధంగా ఉంది? ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏంటంటారు? అశోక్ గజపతిరాజు గారు నా గురువు గారు. ఆయన దగ్గర నేను అక్షరాలు నేర్చుకున్నాను, రాజకీయ అక్షరాలు. గురువు గారు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం. ఇక కోలగట్ల వీరభద్రస్వామి గారు స్నేహితుడు, సమవయస్కుడు. ఆయన మీరు రండి డాక్టర్ గారు మాతో కలిసి నడవండి, మీరు చెప్పినట్లుగా ఊరిని డెవలప్ చేస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చున్నారు. అంతేగాని ఒక పదవి కోసమో లేకపోతే ఒక దీనికోసమో నేను వెళ్ళలేదు. అయితే నేను ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేస్తాను అంటే నేను కలిసి నడుస్తాను అని చెప్పి అన్న మాట ప్రకారంగా ఆయన చేయటం కూడా జరిగింది. కాబట్టి మా ఇద్దరి మధ్య స్నేహం, అశోక్ గజపతిరాజు గారు నాకు మధ్య ఉన్నది గౌరవం, అది గురు శిష్యుల బంధం. ఎక్కడ మీకు కంఫర్ట్గా ఉందంటారు? అంటే అశోక్ గజపతిరాజు గారి వీరభద్రస్వామి గారి దగ్గర అట్లా ఏమి లేదు. ఆయన దగ్గర అదొక గౌరవం, వీరి దగ్గర అదొక స్నేహం. అంటే తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఉన్నటువంటి సముచితమైన స్థానం మీకు ఉంది, కానీ వైసీపీ పార్టీలో అంత సముచితమైనటువంటి స్థానం కల్పించలేదని ఒక భావన. నేను ఏంటంటారు? 88 నుంచి కూడా నేను ఒక పదవి కావాలని కానీ నేను ఎప్పుడు ఆశించలేదు. లేకపోతే అశోక్ గారిని నాకు ఈ పదవి ఇవ్వండి అని నేను ఎప్పుడు అడగలేదు. మీరు కావాలంటే అశోక్ గజపతిరాజు గారు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన్ని అడిగినా చెప్తారు. నేను డాక్టర్ విఎస్ ప్రసాద్ ఈ పదవి కావాలని, ఈ ప్రజలకి సేవ చేయాలి, ఏదో విధంగా
చక్కటి సేవలు ప్రజలకు అందించాలి అన్న ఒకే ఒక్క ధ్యేయంతో నేను పనిచేశానే కానీ అది పార్టీకి గౌరవం తీసుకురావాలి, పార్టీకి ప్రజల్లో మన్ననలు తీసుకురావాలని పనిచేశాను. అక్కడ ఉన్నప్పుడైనా అదే చేశాను, ఇక్కడ ఉన్నప్పుడైనా అదే చేస్తాను. సార్, గత కొన్నేళ్లుగా మీరు ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సేవలు అందరికీ కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీలో మీరు ఉన్నారు కాబట్టి అంటే భవిష్యత్ ప్రణాళిక ఏంటి? అసలు మీకు అంటే మేయర్ కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ ఇస్తారని చెప్పి ఎలాంటి హామీలు ఏమైనా సరే ఇచ్చారా? నేను అది చెప్తున్నాను కదా, నేను అడిగింది ఒక్కటే. కోలగట్ల వీరభద్రస్వామి గారు నన్ను అడిగి నాతో కలిసి నడవండి, ఊరిని డెవలప్ చేద్దాం అన్నప్పుడు నేను కొన్ని మాటలు అడిగాను. సాలిపేటలో రోడ్ ఎంక్రోచ్ చేస్తున్నారు. వాళ్ళు చాలా అనాదిగా అక్కడ మురికి కోపంలో మురికి కాలువల పక్కన జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఒక అకామిడేషన్ కల్పించగలిగితే అది చేస్తామని చెప్పి అన్నారు. అట్లాగే అందులో 128 మందిలో 84 మందికి జేఎన్టీలో మేము ఇవ్వటం జరిగింది. సో వాళ్ళు హ్యాపీగా కాళ్ళకి దండం పెట్టి మరీ వెళ్ళిపోయారు. సో ఎక్కడ కూడా రప్చర్ లేకుండా. అలాగే నాకు ఇచ్చిన 5 జోన్లో ప్రతి చోట కూడా రోడ్లు వేసాం, కాలువలు తవ్వాం, అలాగే బీసీ కాలనీలో ట్యాంక్ కట్టాం. ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకొస్తున్నాం. అలాగే ఊర్లో కూడా నా సలహాలు దీని మీద ఆయన కూడా సూచనల మీద అన్ని చోట్ల చేసుకుంటూ వస్తున్నారు. మన R&B గెస్ట్ హౌస్ నుంచి ముచ్చాలమ్మ గుడి దాకా చేసిన రోడ్డు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్. డెవలప్మెంటల్ యాక్టివిటీసే. కాకపోతే నేను అనేది ఏంటంటే భవిష్యత్తులో మీ ప్రణాళిక ఏంటంటే ఆసుపత్రి నాకంటూ ఏం ఆశ లేదండి. లేకపోతే భవిష్యత్తులో నాకు ఆశ లేదు సార్. మేయరా లేకపోతే నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలి, ఒక మంచి విజయనగరంగా దీన్ని మనం చూడాలి అన్నదే నా ఆశ, కానీ అంతకంటే ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్కడ వైసీపీలో చేరారు. ఏంటంటారు, ఇది వ్యక్తిగత కారణాల వల్ల చేరవలసి వచ్చిందా లేకపోతే? లేదు వ్యక్తిగత కారణాలు ఏమి లేవు, వ్యక్తిగత కారణాలు ఏం లేవు. ఇక్కడ ఉన్న నాయకులతో నాకు పడక ఏం లేదు. కాకపోతే ఏంటంటే పార్టీలో సిద్ధాంతాలు మారాయి. అంటే నాయకత్వ తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి. దానివల్ల నేను విభేదించి రావాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విభేదాలు అంటే దానికి ఉదాహరణ చెప్తాను. 2019లో క్యాండిడేట్ సెలక్షనే చాలా లేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు 2019లో క్యాండిడేట్ సెలక్షన్కి చాలా లేట్ చేశారు, డిలే చేశారు. నేను అప్పటికీ చెప్తున్నాను, సార్ ఆల్రెడీ క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ అయిపోయారు, మీరు ఇప్పుడు నాకు ఇవ్వకపోతే మేము తిప్పడానికి అవ్వదు అని చెప్పినా కూడా నెల రోజులు పెట్టింది. సో ఇలాంటివన్నీ కూడా ఈ డిలే చేయటం వల్ల నిర్ణయాల్లో లోపాలు అవి. దానివల్ల అలాగే ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు యూటర్న్ డెసిషన్స్ యూటర్న్ తీసుకోవడం ఇవన్నీ కూడాను దాంతో విభేదించాను. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మిసాల గీత ఈరోజు మన స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ బరిలో నిలుస్తున్నారు. ఆమె ప్రభావం ఏ పార్టీపై పడే అవకాశం ఉందంటారు? జనరల్గా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక రెబల్గా వేసినట్లే, కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలుతుంది. అయితే లైట్గా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలుతాయి, కొద్దిగా గట్టిగా పనిచేస్తే మాకు కూడా కొద్దిగా ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సామాజిక వర్గం కొన్ని ఓట్లు అలా కూడా చీలే అవకాశం ఉంది. అంటే గతంలో అయితే మాకంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టం వచ్చే అవకాశం. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు ఆమె, తర్వాత తెలుగుదేశంలో కూడా పనిచేశారు. అంటే ఇప్పుడు ఈ మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒక పక్క సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రభావం తెలుగుదేశం పార్టీకి పడే అవకాశం ఉందంటారు? ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అన్నది మనం చెప్పలేం. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి రెబెల్గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉంది. కొన్ని అక్కడ ఎవరైతే అక్కడ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళంతా వేసే అవకాశం ఉంది. బాగా గట్టిగా పనిచేస్తే ఆ సామాజిక వర్గ ఓట్లు మా దగ్గర ఉన్నవి కూడా వైసీపీలో ఉన్నవి కూడా చీలేవు. అంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఏమంటున్నారంటే, అయితే గతంలో మిసాల గీత గారు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పని చేయలేదు, దానికి సంబంధించి మాకేమీ అసలు నష్టమేమి జరగదు, వైసీపీకే ఓట్లు చీలే అవకాశం అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు.
ఏంటంటారు దానిపై మీకు చూడాలి మనం ఎలక్షన్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం అనుకుంటాం, కానీ అవకాశం అయితే ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీలో కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీకే మనకి అది నష్టం వాటిల్లే అవకాశం ఉంది, కానీ వైఎస్ఆర్సీపీకి అది లాభమే. అంటే గత ప్రభుత్వంలో ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్గా మీరు పనిచేస్తారు. ఈ నేపథ్యంలో అప్పుడైతేనే ఇప్పుడైతేనేనండి అంటే రికమెండేషన్ల ద్వారా కొద్దిగా అంటే మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీకు దగ్గరలో ఉన్నటువంటి రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. దాంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? అది ఒక అంటే వాదనలో పసలేదు. యాక్చువల్గా ఇచ్చిన ఒక 128, 130 మంది దాకా ఇచ్చాం. అందులో ఆల్మోస్ట్ ఎవరికి ఇచ్చాం? ఎస్సీలకి ఇచ్చాం, ఎస్టీలకి ఇచ్చాం. అందులో రిలేషన్షిప్కి సంబంధమే లేదు. మరొక విషయం చూస్తే ఎవరికి ఇచ్చినా కూడా అశోక్ గజపతిరాజు గారి దృష్టిలో పెట్టించాను. సార్ వీళ్ళకి అవసరం, వీళ్ళ అర్హతలు ఇవి అని నేను ఏ పని చేసినా ఆనాడు అశోక్ గజపతిరాజు గారి దగ్గర ఉన్నప్పుడు ఆయనకి చెప్పే చేశాను. ఎందుకంటే సార్ ఇలా ఉందని. ఇంకా ఆనాడు నేను ఈ పోస్టులు మా నాయకులకు ఇవ్వలేదని చాలా అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా ఉన్నారు. అది కూడా నేను అశోక్ గజపతిరాజు గారి దృష్టిలో పెట్టాను. సార్ ఇలా ఉన్నారు, వాళ్ళకి పోస్టులు ఇవ్వలేదు, వాళ్ళు బాధపడుతున్నారండి అంటే లేదు యూ ప్రొసీడ్, ఏది పద్ధతి అని అనుకుంటే ఆ పద్ధతి ప్రకారం మీరు చెయ్యండి అని ఆ రోజు నాకు ఆయన చెప్పారు. అదేవిధంగా వెళ్ళాను. వాళ్ళని ఎవరైతే ఇప్పుడు కూడా పనిచేస్తుంటారు వాళ్ళని అడిగితే ఏ రికమెండేషన్ ఉంది, ఏ డబ్బులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే ఏ రిలేషన్షిప్ ఉంది. డబ్బులే లేదు సార్, డబ్బుల విషయం కాదు, ఒక రికమెండేషన్ జరుగుతూ అర్హతల మీద మాత్రమే వెళ్ళింది. అందులో అర్హత కూడా పూర్, ఏ అవకాశం లేని వాళ్ళు కమిట్మెంట్ ఉండి మనం హాస్పిటల్కి చేస్తున్నాం. నేను ఒకటే చెప్పాను, ఇది మీరు అశోక్ గజపతిరాజు గారు మీకు ఇస్తున్న ఒక అవకాశం, దీన్ని ఆయనకి మంచి పేరు వచ్చేట్టుగా వాడుకోండి అని ఆ రోజు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధంగానే చేశారు. అలా కమిట్మెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఎటువంటి గొడవలు, స్ట్రైకులు లేకుండా దాన్ని సాగించాం. అంటే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్గా మీరు పనిచేస్తారు. ఈ నేపథ్యంలో అప్పుడు వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఏవి వైద్య సేవలు ప్రజలకు ఏ విధంగా అందాయి అంటారు? వైద్య సేవలు అప్పుడు ఉన్న స్థాయిలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజు గారిని మరి ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్స్ అథారిటీ వారితో మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు తెచ్చుకోవటం, దానికి డెవలప్మెంట్ చేయటం అలా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫేస్ లిఫ్టింగ్ కింద ఇవ్వటం జరిగింది. ఈనాడు వస్తే ఈరోజు దాని వైద్య సేవల్లో మార్పు అది డిఫరెంట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి నాడు నేడు కింద హాస్పిటల్ మార్చటం, తర్వాత డిఎంఈలో ఉద్యోగాలు ఇవ్వటం, తర్వాత వైద్య కళాశాలలో 17 కళాశాలలు రావటం, 5 కళాశాలలు ఆల్రెడీ ఓపెన్ అవ్వటం, అందులో మన కళాశాల ఒకటి ఉండటం, ప్రభుత్వ వైద్య కళాశాల, ఇది డిఫరెంట్. సో ఆనాడు ఇక్కడున్న అభివృద్ధి చేయటంలో నేను పాలు పంచుకోవటం నాకు ఆనందంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీనిలో ఇక్కడున్న దాంట్లో మంచి సూపర్ స్పెషలిస్టులు వాళ్ళు రావటం, సేవలు అందించడం. అంటే ఆసుపత్రి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విధంగా వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయంటారు? ఇప్పుడు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతానికి వైద్య సేవలు మన విజయనగరం జిల్లా కేంద్రంలో ఏ విధంగా ఇప్పుడు అంటే మన ఊరికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల రావటం అనేది ఒక గొప్ప వరం. దాంతో ఖచ్చితంగా మన వైద్య సేవలు పెరుగుతాయి, ఎందుకంటే స్పెషలిస్టులు పెరుగుతారు. ఆనాడు మామూలు స్పెషలిస్టులు ఉంటే ఇప్పుడు సూపర్ స్పెషలిస్టులు కూడా వస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా విజయనగరం ఊరికి మంచి సేవలు అందుతాయి, మంచి అవకాశాలు వస్తాయి అన్నమాట. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు ఎక్కువ సహకారం లభించిందా, లేకపోతే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మీకు సహకారం ఎక్కువ లభించిందా? డిఫరెంట్ అండి. అక్కడ అశోక్ గారితో ఉన్న నా సాన్నిహిత్యం అదొక టైపు, ఇక్కడ కోలగట్ల వీరభద్రస్వామి గారితో ఉండడం అదొక స్నేహం మీద వస్తుంది. స్వామి గారు ఇలా చెయ్యాలి అంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ గురువు గారు ఆ గౌరవం అది వేరు, అది డిఫరెంట్. దేన్ని కూడా మనం కంపేర్ చేయలేము.
మరొక అంటే వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు అంటే తన సామాజిక వర్గానికి సరైనటువంటి న్యాయం జరగలేదని చెప్పి రాజీనామా చేస్తున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏంటంటారు, దానికి కారణం ఏంటంటారు? అసలు ఎందుకు అంటే యాదవ సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్ళలేకపోతున్నారు అంటారు వైసీపీ? అంటే ఈ బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఇవ్వాలి అని చెప్పి మరి ఆయన ఒక ప్రతిపాదన తీసుకురావటం జరిగింది. దానికోసమని ఆయన ఎమ్మెల్యే రేసులో ఉన్నానని అనుకోవటం, దాని మీద అది ఇవ్వలేదని మరి వెళ్ళిపోయారు ఏమో నాకైతే తెలియదు. నేను కూడా ఇవాళే తెలిసింది నాకు. అది ఇప్పుడు అంటే యాక్చువల్గా ఎన్నో సంవత్సరాల తరబడి ఇటు రాజుగారు అటు వీరభద్రస్వామి గారు పోటీ చేస్తున్నారు, మనకి తెలిసిందే. ఇప్పుడు మరి ఆయనకి ఇవ్వలేదు అన్న అసంతృప్తితో ఆయన బయటికి. అంటే ఒక సముచితమైన స్థానం కల్పిస్తే ఆయన మళ్ళీ వైసీపీలో ఉండే అవకాశం ఉందేమో, అంటే ఒక సరైనటువంటి పిలుపు రాలేదేమని చెప్పి. అంటే సముచితమైన స్థానం అంటే ఇప్పుడు మేడం గారికి కార్పొరేటర్ ఇది ఇచ్చారు కదా, రమణి గారికి కోఆప్షన్ మెంబర్ ఇచ్చారు కదా, కోఆప్షన్ మెంబర్ ఇచ్చారు. మరి అవకాశం ఉంటే వస్తాయి. ఇప్పుడు ఆసుపత్రికి సంబంధించి మరొక ప్రశ్న, అంటే మహారాజా హాస్పిటల్ పేరును సడన్గా ఎందుకు మార్చవలసి వచ్చిందంటారు? అంటే వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఇంతవరకు మహారాజుగా ఆసుపత్రి అని చెప్పి ఉన్నటువంటి పేరును సర్వజన ఆసుపత్రి అని చెప్పి మార్చారు. ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు మారే అవకాశం, ఎందుకు మార్చారు అంటారు? అంటే ఇది యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం లేకపోతే వైసీపీ పార్టీయో లేకపోతే ఇంకో రాజకీయం చేశారని నేనైతే అన్న కానివ్వండి. సర్వజన ఆసుపత్రి అంటే ఎక్కడ వెళ్ళినా ప్రభుత్వ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పక్కా తెలుగు మీనింగ్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అంటారు. తర్వాత గతంలో కూడా ఇది మన అన్నగారు ప్రారంభోత్సవం చేసేటప్పుడు కూడా శిలాఫలకం మీద కూడా ఎక్కడ కూడా మహారాజా ఆసుపత్రి అని లేదు. మనం రైతు బజార్ దగ్గర పెట్టినప్పుడు మాత్రం అది మహారాజా ఆసుపత్రి అని అనేవాళ్ళం. ఎందుకంటే మహారాజుల బిల్డింగ్ అది మహారాజులు మెయింటైన్ చేసింది. అది దానికి మందులు అవి కూడాను వారే ఇచ్చారు. ఆ తర్వాత వైద్య విధాన పరిషత్ టేకప్ చేయటం జరిగింది అక్కడ కూడా. తర్వాత దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు అన్నగారు దానికి శంకుస్థాపన చేసినప్పుడైనా లేకపోతే ప్రారంభోత్సవం చేసినప్పుడైనా ఆ రెండు శిలాఫలకాల్లో ఎక్కడ కూడాను మన ప్రభుత్వ ఆసుపత్రి అనే ఉంది కానీ మహారాజా ఆసుపత్రి లేదు. అదే మహారాజా ఆసుపత్రి లేకపోయినా ఒక నానుడిగా ఇది ఆసుపత్రి చెప్పి అది అలాగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏమంటున్నారంటే మహారాజు ఇప్పుడు ఈ టైంలో వైసీపీ ప్రభుత్వ కాలంలోనే మహారాజు అన్న పేరుని తీస్తారు, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. మహారాజులు చాలా దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా అలాంటి పేరుని తీయడం చాలా కరెక్ట్ కాదని చెప్పి ఒక పక్క వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఏంటంటారు దానిపై మీ కామెంట్? ఇది అంటే మనం రాజకీయ కోణంలో చూడకూడదు. ఇది అంటే అధికారులు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకెళ్ళిపోతారు. ఇది అంటే ఈ రాజకీయ నాయకులు కావాలని మార్చారనో అది మనం అట్లా అనటానికి లేదు. మనం దాన్ని అంత డెప్త్గా వెళ్ళటానికి కూడా మనకి ఏంటంటే ప్రజలకి సేవలు వస్తుంది, ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వచ్చింది అన్న సంతోషం మనం చూడాలి. అయితే మనకి బాగానే ఉంది సార్. దీనికి సంబంధించి అంటే మహారాజా ఆసుపత్రికి సంబంధించినటువంటి స్థలం ఎవరు ఇచ్చారంటారు? స్థలం గవర్నమెంట్, అది గవర్నమెంట్ ప్రభుత్వంది. మహారాజా వారిది రైతు బజార్ దగ్గర ఉన్నది మహారాజా వారిది. అది 7 సంబంధించిన ఇది అక్కడ. ఐ థింక్ నేను పార్ట్నర్షిప్లు ఇప్పుడు ఏదో సెటిల్ అయిందనో విన్నాను నేను. సో అది ఇక్కడికి వచ్చేటప్పటికే ఎక్వైర్ చేశారు, గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది భూమి. గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ అప్పుడు పోర్టును ఇది ఒకేసారి చూసుకున్నారు, గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. అంటే అయితే రాజుగారివి అని చెప్పి గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. అన్నగారు దానికి శంకుస్థాపన చేశారు. మళ్ళీ ప్రారంభోత్సవం చేసేటప్పుడు కూడా అన్నగారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయంటారు? మీ అభ్యర్థి యొక్క ప్రణాళిక గెలవడానికి? ఆయన రాజకీయం డిఫరెంట్గా ఉంటుందండి. ప్రతి కార్నర్కి అంటే అట్టడుగు పొరల్లో కూడా చొచ్చుకెళ్ళిపోతారు ఆయన. ఆ సామర్థ్యం ఉంది. ఇది అదే ఆయనకున్న ప్లస్ పాయింట్. అదేంటంటే ప్రతి ఒక్కళ్ళతోనూ మిళితమై మిక్స్ అయ్యి వాళ్ళతో వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళని మాట్లాడుకుంటూ ఆయనకి అడ్వాంటేజ్.
పేరు పెట్టి పిలవడం, తర్వాత వెళితే వాళ్ళతో కలిసిపోయి మాట్లాడటం, తర్వాత అంత దూరంలో ఉండగానే పిలిచి నీ సమస్య ఏంటని అనుకోవడం, ఆ సమస్యను రెస్పాండ్ అవ్వటం, అదొక ఆ రాజకీయం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ ప్రణాళిక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఏమైనా రూపొందించారా గెలవడానికి? అంటే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నాకు చెప్తున్నాను కదా, మాది ఒక జోనల్ వ్యవస్థ. నాకు ఒక 5 డివిజన్లు ఇచ్చారంటే 5 డివిజన్ల బాధ్యత నాది. సో ఈ 5 డివిజన్లో ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ప్రతినిధిగా నేను చొచ్చుకెళ్ళిపోతాను. సో మాకు మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఎలా వెళ్ళాలి అనేది కానీ నేను మేనేజ్ చేసుకుంటాను. సో అలాగా ప్రతి బూత్ కమిటీలు ఉంటాయి, బూత్ కమిటీల ద్వారా వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మనం దానికి అంటే డిఫరెంట్ సెక్టార్స్లో మీటింగులు పెట్టుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫేస్ టు ఫేస్, డోర్ టు డోర్. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు చెప్తున్నటువంటి ప్రచారంలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ఏమంటున్నారంటే ఏం అభివృద్ధి జరిగింది, ఒక పక్క మహనీయుల యొక్క విగ్రహాలు ఫౌంటైన్లు తప్ప ఏం చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏంటంటారు, అభివృద్ధి జరిగిందా విజయనగరం మహనీయుల విగ్రహాలు పెట్టినప్పుడు ఆ పక్కన ఉన్న రోడ్డు కూడా వేసాం కదా, అదే రోడ్లు ఫౌంటైన్లు తప్ప మిగతాది మరి ఆ రోడ్లు లేవు కదా గతంలో. అంటే గతంలో 2019 దాకా ఉన్న అభివృద్ధి ఒక రకం. అశోక్ గజపతిరాజు గారు అభివృద్ధి చేయలేదని నేను అన్నాను. ఆయన ముషిడిపల్లి తీసుకొచ్చారు, ఆయన చేసుకొచ్చింది ఆర్డీఓ బిల్డింగ్లు అమ్మి దాని తాలూకా దాంతో కొన్ని రోడ్లు డెవలప్ చేయటం అది చేశారు. ఈయన వచ్చిన తర్వాత 2019 నుంచి అబ్రప్ట్గా ఒక చేంజ్ కనిపోయేట్టుగా చేశారు ఈయన. అంటే మనకేంటంటే మనం కట్టిన ట్యాక్సులతో వచ్చిన డబ్బులతో మనం రోడ్లు సుందరీకరణ, అంటే ఒకసారి మనం కార్పొరేషన్ స్థాయికి వెళ్ళిన తర్వాత దానికి తగ్గట్టుగానే ఉండాలి. ఆ సుందరీకరణ, ఆ రోడ్స్, తర్వాత ఒక 11 వాటర్ ట్యాంక్స్ కట్టారు. అది అమృత నిధిలో ఉన్నవ్వండి ఏదేమనివ్వండి, అదొక అడ్వాంటేజ్ వచ్చింది. మంచినీటి సమస్య పరిష్కరించారు. ఇప్పుడు కేఎల్పురంలో ఇన్ని సంవత్సరాలుగా 500 అడుగుల్లో తీసినా మనకి నీరు రాదు. అలాంటిది కొండ మీద ట్యాంక్ కట్టేటప్పటికి ఇప్పుడు అక్కడ వాటర్ అంతా అయిపోయింది. బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్, అలాగే పూల్బాగు, దాసనపేట. సో 11 వాటర్ ట్యాంక్స్ కట్టడం వల్ల మనకి అలాగే ముందస్తు చర్యలు తీసుకోవడం, వేసవి వస్తున్నప్పుడే మనం గడిగడ్డ ఇక్కడి నుంచి తీసుకురావడం, అవన్నీ కూడా ఆ ప్లానింగ్తో చేశారు ఆయన స్వామి గారు. సో ఈ రకమైన అభివృద్ధి చేయటం మనకు కనబడుతుంది, కళ్ళకు కనబడుతుంది. కాబట్టి అభివృద్ధి చూసి ఓటేయమంటారు. అంటే కొన్ని ఏరియాల్లో మంచినీటి సమస్య ఇంకొందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ నగర్ కానీ కొన్ని లేదంటే కేల్పురంలో కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ట్యాంక్ అయితే నిర్మాణం జరిగింది కానీ ఇప్పుడు ఒకసారి ట్యాంక్ అయిపోయిన తర్వాత ఇంకొకటి, గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు చేశారు. పైపులు వేసారు, ఇంటర్లింకింగ్ చేయాల, ఇది ఈయన వచ్చాక చేశారు. సో అడ్వాంటేజ్ ఏమొచ్చింది, స్వామి గారు వచ్చిన తర్వాత ఇంటర్లింక్ చేయటం, మనకి ప్రతి కార్నర్కి వాటర్ ఇవ్వగలగటం. ఇది అదేవిధంగా కొత్తపేట నీళ్ళ ట్యాంక్ సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఇంకా కూడా అంటే ఏళ్ళు గడుస్తున్నాయి కానీ చెప్పి ఆ రోడ్డు మాత్రం జరగటం లేదు. అంటే ఇది ఎంతవరకు ఇప్పుడు అది మనం టీడీపీ హయాంలో ఆ రోడ్డుని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో లిటిగేషన్స్ వచ్చాయి. అది కాంపెన్సేషన్స్ ఇవ్వటం దగ్గర నుంచి లిటిగేషన్స్ రావటం జరిగిన నుంచి అక్కడ సరైన రెస్పాన్స్ మనం చెయ్యాలి అన్నది మనం నాయకుల్లో అది కనపడలా. దాంతో కోర్టుకి వెళ్ళటాలు అది ఆగిపోవడం జరిగింది. ఈ స్వామి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళతో పర్సనల్గా కూర్చొని మరి ఏదో విధంగా బతికిలాడో బామాలో దాన్ని ఒక దారి తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్డు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సరే 50 డివిజన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మీరు ఉన్నారు గతంలో. 40 వార్డులకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. ఇప్పుడు కేవలం ఒక 5 డివిజన్లు మాత్రం ఒక అధ్యక్షుడిగా చాలు. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు 5 డివిజన్లు నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. ఏం చేతనంటే ఇప్పుడు నా చేతిలో సుమారు 25 కోట్ల రూపాయలు ఆ 5 డివిజన్లో వెచ్చించడం జరిగింది. మీకు నాకు 37 డివిజను, 38, 39, 42, 43
ఇవాళ 42 డివిజన్లోకి వెళ్తే ఒక రోడ్డు కూడా మిగిలేదు ఇంకా. అంటే 5 కాళీగఢ్ కాలనీ చాలా వరకు పనులు చేసాం. 70% ఇవాళ ధైర్యంగా చెప్తాను నేను. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, క్యాంపెయిన్కి వెళ్ళినా కూడా, డోర్ టు డోర్ వెళ్ళినా 70% వర్క్స్ ఆర్ ఫినిష్డ్. సో ఇంకా 30% వర్క్స్ ఉన్నాయి. మరొక అవకాశం ఇస్తే మేము అది కూడా చేసి పెడతామని చెప్పని ధైర్యంగా ఆయన తరఫున మేము చెప్తున్నాం. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు సంతకాల వంతెనను నిర్మించారు. ఇక అండర్ బ్రిడ్జ్, బీసీ కాలనీలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రారంభించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏంటంటారు, అలా అది కరెక్టేనంటారా? ఏది ప్రారంభించడానికి? సంతకాల వంతెన కానివ్వండి, లేకపోతే బీసీ సంబంధించినటువంటి వంతెన ఉంది కదండి, అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, దానికి సంబంధించి ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. వైసీపీ నేతలు ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. కానీ దాన్ని ఆటోమేటిక్గా ప్రయాణికులందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మీరన్నా ఇందాక రోడ్డు, కొత్తపేట రోడ్డు కొబ్బరికాయ కొట్టాం, స్టార్ట్ చేసాము, కోడ్ వచ్చింది. రేపు అయిపోయిన తర్వాత ప్రజలు తిరగడం వెళ్తే ఇంక మళ్ళీ ప్రారంభోత్సవం చేసి కొబ్బరికాయ కొడతారంటే ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు కదా. అలాగే సంతకాల వంతెన సార్ అక్కడ కూర్చొని సంతకాలు తీసుకొని దాని మీద కేంద్ర మంత్రి ఉన్నప్పుడు వెళ్ళటం, అంతా చేయటం, దానివల్ల ఒక వంతెన అయితే నిర్మాణం జరిగింది. అది ప్రజలంతా ఆయనకి రుణపడి ఉంటారు, డెఫినెట్. అది అయితే మళ్ళీ దానికి ఒక కొబ్బరికాయ కొట్టడం అంటే అయిపోయిన తర్వాత, పార్టీలు మారిపోయిన తర్వాత జనరల్గా మరి దాని గురించి మనం ఇంకా డిస్కస్ చేయక్కర్లేదు. కానీ అది అశోక్ గజపతిరాజు గారు చేశారన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కదా. అంటే విజయనగరం నియోజకవర్గం సంబంధించి మండలం పరిధిలో ఏ విధంగా ఉందంటారు? అభివృద్ధి ఏ విధంగా ఈ 5 ఏళ్లలో చేశారంటారు? మండలం రూరల్ విషయానికి వస్తే అభివృద్ధి కంటే సంక్షేమ కార్యక్రమం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఇక్కడ రూరల్ మీరు అభివృద్ధి లేకపోతే ధరల పెరుగుదల లేకపోతే ఇంకోటి అడిగేది పట్టణ ప్రాంతాల్లో. మీకు మండలాలకు వచ్చేటప్పటికే సంక్షేమ కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలిగాడు, దానికి అది కూడా ఒక పారదర్శకంగా అవినీతి లేకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ తీసుకొచ్చి అది చేయటం అనేది అది నిజంగా అది గ్రేట్. దానివల్ల ఏంటంటే మండలంలో ఈ సంక్షేమ కార్యక్రమాలతో ఆధారపడి ఉంటుంది. గతంలో టీడీపీలోకి వెళ్తారని చెప్పి ఊహాగానాలు వినిపించాయి. మరి మళ్ళీ భవిష్యత్తులో టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? నాకైతే ఇప్పుడు హ్యాపీగానే ఉన్నానండి. నేను అంటే అంటే నేను ప్రజలకి సేవ చేయాలి అన్న దాని మీదే స్వామి గారు పిలిచారు అన్న దీని మీద వెళ్ళాను. నేను అడిగినట్టుగా మీరు చేస్తే నేను మీతో కలిసి నడుస్తానని అది ఇప్పుడు 2-3 సార్లు కూడా చెప్పాను. అదే అన్నాను, ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాను. ఆయన చేసినంత కాలం, నేను చేయించుకున్నంత కాలం నేను ఆయనతోనే కలిసి నడుస్తాను. ఫైనల్గా అంటే ప్రస్తుతానికి అంటే విజయనగరం నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఫేవరబుల్గానే ఉంది. వైసీపీకి ఏ విధంగా? వైసీపీకి ఫేవరబుల్గానే ఉంది. ఇంచేతనంటే ఇవాళ రూరల్లోకి వస్తే సంక్షేమ కార్యక్రమాల వల్ల అందరికీ సంక్షేమం ఉంటుంది. పట్టణ ప్రాంతాలకు వస్తే చదువుకున్న వారి దగ్గర కొంతమంది దగ్గర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈరోజు చేసిన కార్యక్రమాలు ఏదైతే ఈ సుందరీకరణ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేకపోతే మంచినీటి ఎంత మండు వేసవిలో కూడా రోజు మార్చి రోజు మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం అన్న దాని మీద కానీ వాళ్ళకి దే ఆర్ హ్యాపీ. అది ఒక మార్పు స్పష్టంగా ప్రజలు చూడగలుగుతున్నారు. దానివల్ల ఏంటంటే దే ఆర్ హ్యాపీ విత్ వీరభద్రస్వామి. సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా, ఎస్పెషల్లీ నా జోన్లో అంటే నా 5 డివిజన్లో నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు, సార్ కనబడుతుంది సార్ మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ అని కూడా చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు అంటే బీపీఎల్ ఫ్యామిలీ అయినా, లేకపోతే ఎబో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ అయినా, చదువుకున్న వాళ్ళైనా, ఎంప్లాయీస్ అయినా, ఇంక్లూడింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నప్పటికీ, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా మాకు ఇన్ని సమస్యలు ఉన్నా సరే మేము స్వామి గారు చేస్తున్నారు, ఆయన చేస్తున్న దానికి మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు.
ఇది దీనికి సంబంధించినటువంటి అంటే వైసీపీ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్ గారు అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి వలగట్ల వీరభద్రస్వామి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే మంచి విలువైన మంచి విశ్లేషణ అందించినటువంటి డాక్టర్ విఎస్ ప్రసాద్ గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సిద్ధ యుద్ధం కార్యక్రమం ఎంతటితో సమాప్తం.